అందరికీ శుభ సాయంత్రం. నా పేరు శ్రీజ, నేను 10th క్లాస్ చదువుతున్నాను. ముందుగా మనకి ఇలాంటి ఫెసిలిటీస్ అవన్నీ ఇచ్చిన నరేష్ అన్నకి అందరికీ థ్యాంక్స్, అండ్ ప్రభాకర్ సార్ మీకు కూడా థ్యాంక్స్. ఫస్ట్ ఇక్కడ ఈ ఇంపాక్ట్ ఈ ప్రోగ్రామ్ని చూసినప్పుడు నార్మల్గా ఉంటుందేమో అని చెప్పేసి అనుకున్నా. ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఏం చెప్తారులే, ఎనీ టైం సార్ చెప్పినట్టే ఎనీ టైం చెప్పేది కదా, ప్రతి ఒక్కరు వస్తారు ఇక మోటివేట్ చేస్తారు. ఇక మోటివేట్ అంటే మనకి జస్ట్ చిల్ అని చెప్పేసి అనుకునేదాన్ని. సో ఇక్కడికి వచ్చినప్పుడు చాలా విషయాలు, మోరల్ ఎథిక్స్ అంటే మన ఫ్యామిలీతో మనం ఎలా ఉండాలి, సొసైటీలో ఎలా వర్క్ చేయాలి, సొసైటీ మనల్ని ఎన్ని నెగిటివ్ పాయింట్స్తో వేలెత్తి చూపినా కూడా మనం పాజిటివ్గా ఎలా ఆలోచించాలి, అండ్ మన టీచర్స్కి అయినా సరే, పేరెంట్స్కి అయినా సరే, ఎవరికైనా సరే ఎలా రుణపడి ఉండాలి జీవితంలో అనేది నేర్చుకున్నాం. థ్యాంక్ యూ సార్, మాకు ఇలాంటి ఆపర్చునిటీస్ అన్నీ కలిగించినందుకు. ఇంకా వీలైతే మళ్ళీ వచ్చి మమ్మల్ని ఇలా మోటివేట్ చేయాలని మళ్ళీ మనసారా కోరుకుంటూ ధన్యవాదాలు. గుడ్ ఈవినింగ్ అందరికీ. థ్యాంక్ యూ సార్, ఈరోజు మాకు ఒక మంచి సెక్షన్ని మాకు ఇచ్చారు ఈరోజు. రియల్లీ థ్యాంక్ యూ సార్. దానికంటే ముందు మా కోసం సార్ని పిలిపించినందుకు నరేష్ అన్నకి రియల్లీ థ్యాంక్ యూ సార్. అసలుకి ఎవరు కూడా అట్లా ఖర్చు చేయరు, అట్లాంటిది ఇంతమంది మీ చెల్లెళ్ళు మారుతారంటే మీరు మా కోసం చేసినందుకు రియల్లీ థ్యాంక్ యూ సార్. హ్యాట్స్ ఆఫ్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ హెల్పింగ్కి. అండ్ ఈరోజు మంచి ఒక సెక్షన్ నేర్పించారు. చాలామంది పేరెంట్స్కి చాలామంది మోసం చేశారు. రియల్గా ఈ సమాజంలో అయితే ప్రజెంట్గా అయితే ఈ డేస్లలో చాలామంది గర్ల్స్ పేరెంట్స్ని చాలా మోసం చేస్తారు. ఈరోజు తెలుసుకున్నప్పటి నుంచి అన్న మనం ఈ రోజు నుంచి రేపు ఎట్లయినా ఇంటికి వెళ్తున్నాం, రేపటి నుంచి మన పేరెంట్స్తో మనం ఎట్లా గడపాలంటే లైఫ్ లాంగ్ వాళ్ళకి అరే ఇన్ని రోజులు నా కూతురు ఇట్లా లేదు, ఇట్లా మారిపోయిందని వాళ్ళే హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళ కళ్ళల్లో మనం హ్యాపీనెస్ని చూడాలి. అండ్ రేపు వెళ్తారు కదా, రేపటి నుంచి నేను కూడా చెప్పిన, నేను కూడా ఇంటికి వెళ్తే ఆబ్వియస్లీ ఇక్కడ ఫోన్ ఉండదని అందరం ఫోన్కి అడిక్ట్ అయిపోతాం ఇంటికి వెళ్ళంగానే. సో ఈ హాలిడేస్లో మాత్రం కొంచెం ఫోన్ని పక్కకు పడేసి మన పేరెంట్స్ తోటి ఈ 5 days పిచ్చా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నా. అండ్ వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసి ఈడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఎట్లా ఫీల్ అయ్యారు, మీరు ఎట్లా మీ పేరెంట్స్ తోటి ఎంజాయ్ చేసిరో అవి షేర్ చేసుకుందాం ఇప్పుడు మన ఫ్రెండ్స్ తోటి. ప్రతిసారి ఇంటికి వెళ్ళినప్పుడు ఏ మూవీ చూసినాం అని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం కదా, ఈసారి అవ్వద్దు. మన పేరెంట్స్ తోటి మనం ఎట్లా ఎంజాయ్ చేసినామో అది ఆ వ్యూస్ అనేటివి మనం షేర్ చేసుకుందాం. థ్యాంక్ యూ సార్, ఈరోజు మాకు బెస్ట్ సెక్షన్ ఇన్ అవర్ లైఫ్ అనుకునేటట్టు ఇచ్చారు సార్. రియల్లీ థ్యాంక్ యూ సార్. అండ్ థ్యాంక్ యూ ఫర్ నరేష్ అన్న వన్స్ అగైన్. హ్యాట్స్ ఆఫ్ సార్ ఫర్ యువర్ హెల్పింగ్ ఫర్ ఆల్ ఇన్ రంజోల్ అండ్ సరౌండింగ్ ఏరియాస్. థ్యాంక్ యూ, రియల్లీ థ్యాంక్ యూ సార్. నా పేరు సుజాత. అండ్ నెక్స్ట్ ఏంటంటే మమ్మీ వాళ్ళు మమ్మీ వాళ్ళు చాలా అది వీడియో చూయించారు కదా, అప్పుడు మనం ఇక్కడ చాలా ఎవరు కూడా మమ్మీ వాళ్ళకి హెల్ప్ చేయరు కదా, ఈవెన్ నేను కూడా హెల్ప్ చేయ. సార్ చూయించిన తర్వాత నాకు ఏమనిపించిందంటే మమ్మీకి ఖచ్చితంగా హెల్ప్ చేయాలి. అండ్ నెక్స్ట్ డాడీ వాళ్ళు వచ్చిన తర్వాత కాళ్ళు నొప్పి వస్తున్నాయి అది అని చెప్పేసి అడిగితే కూడా ఎవరు హెల్ప్ చేయరు. కానీ మనం ఇప్పుడు ఇంటికి వెళ్ళినప్పటి నుంచి పొలం నుంచి డాడీ వాళ్ళు వచ్చిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు కాళ్ళు నొప్పి వచ్చిందన్నా ఏమైనా అన్నా కూడా మనం ఖచ్చితంగా వాళ్ళకి నొక్కాలి కదా. కానీ కొందరు నొక్కరు, నేనెందుకు డాడీ అనేసి. ఒక క్లిప్ కూడా చూపించింది కదా సార్, ఏంటంటే డాడీ ఒకసారి మీ డాడీ కాలు చూడరా అనేసి నువ్వు అంటే ఆయన చూడడు, లాస్ట్కి చూసినప్పుడు చనిపోయినప్పుడు చూస్తాడు. మనం కూడా డాడీ కాలు ఒకసారి చూసి ఆయన పడే కష్టాన్ని వృధా చేయనట్టు అతనికి తల ఎత్తుకొని బ్రతికేటట్టు చేయాలి. అండ్ నెక్స్ట్ మమ్మీని డాడీని చాలా రెస్పెక్ట్ ఇచ్చి బ్రతకాలి. అండ్ నెక్స్ట్ నరేష్ అన్న థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. నేను ఈ అందరికీ శుభ సాయంత్రం. నా పేరు అర్చన. మొన్న క్రిస్మస్ హాలిడేస్కి ఇంటికి వెళ్ళేటప్పుడు మా మమ్మీ నన్ను తోలుకురావడానికి వచ్చింది. వస్తుంటే దారిలో కింద పడ్డదనమాట. పడితే మా అమ్మ ఎవరో తెలియని వ్యక్తులు మా అమ్మని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడితే మాస్టర్ వాళ్ళు వీళ్ళందరూ హెల్ప్ చేసి హాస్పిటల్ తీసుకెళ్ళి హాస్పిటల్ చూపించి 3 days పండగ ఏర్పకుండా హాస్పిటల్లో ఉన్నాము. హాస్పిటల్లోనే ఉన్నాం. హాస్పిటల్లో ఉన్నాక అర్థమేమో తల్లి నాకు ఫీవర్ వచ్చినప్పుడు మా అమ్మ నిర్ధవకుండా నన్ను ఎలా చూసుకుందో అని 1 week మా మమ్మీకి అంత హెల్ప్ చేసి ఈ వీడియో చూసినాక నా తల్లి నా కోసం ఎంత కష్టపడి నన్ను
పుట్టి ఈ స్థాయికి ఇట్లా నేను నిలబడి మాట్లాడుతున్నానంటే దానికి కారణం నా తల్లి మాత్రమే. మన లైఫ్లో మనం దేని గురించి ఆలోచించాలంటే మన తల్లిదండ్రులకు మంచి పేరు తేవడానికి ఆలోచించండి. 3 ఆడపిల్లలు ఉన్న నన్ను నా తండ్రి ఎంత గర్వంగా చూసుకుంటాడో నాకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ నిల్చొని మాట్లాడుతున్నాను. ప్లీజ్ అందరూ మీ మైండ్ సెట్ని మార్చుకొని మీ తల్లిదండ్రుల కోసం బతకడానికి వాళ్ళు మన కాళ్ళ మీద మనం నిలబడితే మన తల్లిదండ్రులు ఎంత సంతోషిస్తారో అది మీ కళ్ళతోటి మీరు చూడండి. ఈ ప్రోగ్రాంలో మనం ఏం నేర్చుకున్నామంటే మన గురువుల కోసం కూడా ఒకసారి మనం ఆలోచించి మంచిగా చదువుకోవాలి. వాళ్ళు ఎన్నోసార్లు చెప్తారు. నాకు అక్షరాలు నేర్పించిన మేడం పేరు జ్యోతి మేడం. మీరు చూసినప్పుడు నేను మేడం పేరు గుర్తు పెట్టుకున్నా, జ్యోతి మేడం. నేను గవర్నమెంట్ స్కూల్లో చదివినైనా సరే మేడం నన్ను ధైర్యపరిచి ఎందుకు బాధపడుతున్నావు అని చెప్పేసి మేడం నన్ను ఇలా చదవని స్పెషల్గా దగ్గర కూర్చోబెట్టుకొని చదివించిన మేడం జ్యోతి మేడం. ఆ మేడంకి నేను రుణపడుతుంటే ఇంత మంచి గురువులను కానీ ప్రోగ్రాంలో మాట్లాడడానికి ఎవరో తెలియని వ్యక్తులు మమ్మల్ని చెల్లెళ్ళు అంటే నాకు ఎంత సంతోషంగా అనిపిస్తుంది. అన్న లేని వాళ్ళకి ఆ విలువ తెలుస్తుంది. చెల్లెమ్మ అని ఎంత మంచిగా పిలిచి అన్నవాళ్ళు మమ్మల్ని ఇంత మంచిగా దగ్గర సేరదీసి మనకు అన్ని సహాయంగా ఇంత మంచి గురుకుల స్కూళ్ళలో ఈ ప్రోగ్రాంలో నేను ఉండి ఇప్పుడు పార్టిసిపేట్ చేసినందుకు నాకైతే చాలా ఆనందంగా అనిపిస్తుంది. మంచి విషయాలు నేర్చుకున్నా. ఈ ప్రోగ్రాంలో నేర్చుకున్నది ఏంటిదంటే మన తల్లిదండ్రులకు ఖచ్చితంగా మా లైఫ్లో మేము ఖచ్చితంగా మా గోల్ని రీచ్ అయ్యి నలుగురు మెచ్చుకున్న నలుగురు మన తల్లిదండ్రులకి పైన చూసే స్థాయికి నేను తీసుకెళ్తానని నా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. మన లైఫ్లో మన పర్పస్ ఏదంటే మన తల్లిదండ్రులకు గర్వంగా చూపించుకోవడమే అదొక పర్పస్. థ్యాంక్ యూ సార్, మీరు చాలా మంచి విషయాలు మాకు నేర్పించినందుకు. ఏదైనా తప్పుకుంటే నన్ను క్షమించండి. First of all, thank you sir and thank you Naresh Anna for giving this beautiful opportunity to me. అందరూ మనం ఇప్పుడు ఈ సెషన్ని విన్నాం కదా, సో మనం అందరం ఇప్పటి నుండి పాజిటివ్గా థింక్ చేయడానికి ఆలోచిద్దాం. సో ఎప్పుడు కొంతమంది మైండ్లలో నెగిటివిటీగా అట్లా తిరుగుతూ ఉంటుంది. సో మన పాజిటివ్ కంటే నెగిటివ్ ఎక్కువ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. కాబట్టి అందరి మైండ్లలో కూడా పాజిటివిటీనే ఎక్కువ తిరిగిందంటే అందరినీ మనం మార్చగలుగుతాం. సో ఇప్పటి నుండి అందరూ పాజిటివ్గా ఆలోచించండి. ఇంకా మన కోసం కష్టపడుతున్న మన తల్లిదండ్రులకి తలెత్తుకునేలా మనం కష్టపడి బాగా చదివి మంచి రిజల్ట్ని ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నాను. నేను కూడా ఇప్పుడు 10th క్లాస్ కాబట్టి మంచి రిజల్ట్ని సాధించి మా పేరెంట్స్ కళ్ళల్లో ఆనందాన్ని చూడాలని నా కోరిక ఉంది. సో నేను కూడా ఇప్పుడు ఈ 10th క్లాస్లో మంచి రిజల్ట్, నా గోల్ ఇప్పుడు మిడ్ టర్మ్ గోల్ 10 GPA. సో నేను 10 GPA తెచ్చుకోవడానికి మంచిగా కష్టపడి మా పేరెంట్స్కి మా టీచర్స్కి అందరికీ సంతోషాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. మళ్ళీ ఇంకా మా కోసం ఇంతలా మీరు ఇంతసేపు ఈ సెషన్ని పెట్టినందుకు చాలా థ్యాంక్ యూ సార్. మీరు ఇంతసేపు చెప్పినందుకు మీ కష్టం అస్సలు వృధా పోదు, ఎందుకంటే అందరు అంత బాగా కాన్సన్ట్రేషన్ తోటి విన్నారు కాబట్టి. సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ టు. అందరికీ శుభ సాయంత్రం. ముందుగా ఈ ఆపర్చునిటీ ఇచ్చిన ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేసిన నరేష్ సార్ గారికి చాలా థ్యాంక్స్. అండ్ ఇంతసేపు మాట్లాడినందుకు కుమార్ సార్కి కూడా చాలా థ్యాంక్స్. ఐ రియలీ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. అండ్ టీచర్స్ అందరూ ఇంత మా కోసం కష్టపడుతున్నందుకు టీచర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ. అండ్ నేను రియలైజ్ ఏంది అంటే సార్ ఇంత చెప్పారు కానీ నిజంగా చెప్తున్న పేరెంట్స్ గురించి చెప్పినప్పుడైతే నా కళ్ళలో నీళ్ళు నిండినాయి. ఎందుకంటే పేరెంట్స్ బాధ నేను ఎప్పుడు రియలైజ్ కాలేను, ఎంత కూడా మా పేరెంట్స్ని అబ్జర్వ్ చేయలేను. కానీ నేను వర్షాకాలం ఉన్నప్పుడు మాకు నాన్న కాళ్ళని అబ్జర్వ్ చేశాను. మా నాన్న కాళ్ళలో రక్తం కారుతుంది, అది నేను చూశాను కానీ అంత పట్టించుకోలేను. కానీ ఎప్పుడైతే ఆ సాంగ్ పెట్టాడో అప్పుడు నేను రియలైజ్ నిజంగా చాలా ఏడ్చాను. మా నాన్న ఇంత నా కోసం కష్టపడుతున్నారు. నా పర్పస్ ఏంటి నా లైఫ్లో, సార్ ఫస్టే చెప్పారు మీ పర్పస్ ఏంటి అనేసి. అప్పుడు తెలిసింది నా పర్పస్ ఏంటి, మా నాన్నని తలెత్తుకొని చూసేలాగా చేయాలి. నా గురువులని కూడా నేను అందరినీ గుర్తుపెట్టుకొని మా గురువులని కూడా కలవాలి అని అనుకుంటున్నాను. ఇంకా అందరూ బాగా మీరు కూడా చదువుకొని మీ తల్లిదండ్రులని పై స్థానానికి తీసుకెళ్ళండి. అండ్ తల ఎత్తుకునేలాగా చూసేటట్టు ఉండండి.
థ్యాంక్ యూ. స్పెషల్గా మళ్ళీ సార్కి థ్యాంక్ యూ చెప్తున్నాను, నన్ను ఇంత దూరం పిలిచినందుకు. అండ్ ప్రసాద్ రెడ్డి సార్ తోటి ఏడ్చాను. అయితే నరేష్ అన్నకి ఫోన్ చేస్తాను, అడుగు మీ అన్నకి, అడిగిన తర్వాత నువ్వు వెళ్ళు ఇంటికి అని అన్నాడు. నరేష్ అన్నకి ఫోన్ చేస్తే నాకు ఎంత భయమైందో తెలుసా. నరేష్ అన్నకు వద్దు సార్, నేను మా అన్నకి మాట్లాడతానన్న. ఎందుకంటే నరేష్ అన్న నాకు అడిగించిండు సీట్ ఈడ. నేను హాస్టల్లో ఉంటానని మా అన్నకు అడిగితే మా అన్న అన్నాడు, నరేష్ అన్నకు అడుగుతాను బెట్ట, నేను నరేష్ అన్నకు అడిగిన తర్వాత నీకు హాస్టల్లో వేస్తాను, నరేష్ అన్నకి సీట్ అడిగి నీకు ఎగ్జామ్ రాబి అన్నట్టు నరేష్ అన్నతో వేపిస్తాను, నీకు ఎట్లనన్నా చేసి అనేసి నరేష్ అన్నకి అడిగితే నరేష్ అన్న అన్నాడు, నీకు నేను చేస్తాను బెట్ట హాస్టల్లో అనేసి. నన్ను హాస్టల్లో చేర్పించాక నాకు ఇక్కడ ఉండాలనిపించలేదు పేరెంట్స్ని వదిలిన తర్వాత. అయితే పేరెంట్స్ని వదిలి నేను ఉండదు సార్, నేను ఇంటికి వెళ్తాను అనేసి చాలా ఏడ్చాను స్టార్టింగ్లో. తర్వాత నరేష్ అన్నకి ఫోన్ చేశాను, మీ నరేష్ అన్నకి అడిగేసిన తర్వాత వెళ్ళు అని మాస్టర్ అంటే, సార్ నరేష్ అన్నకి వద్దు మా అన్నకి అడగండి అని అంటే, ఎందుకు అట్లా అంటున్నావు అంటే, నరేష్ అన్నకి అడిగితే నరేష్ అన్న వేసినందుకు నరేష్ అన్న చాలా కష్టపడి వేశారు తెలుసా నన్ను హాస్టల్లో. వాళ్ళందరూ కలిసి 3 నెలలు తిరిగాడు నా హాస్టల్ సీట్ కోసం. నేను ఇక్కడ వచ్చాను ఇప్పుడు. అప్పటి నుంచి అనుకుంటున్నాను నరేష్ అన్నతో వెళ్ళి మాట్లాడదాం అనేసి, కానీ చాలా భయం అయింది. అన్నతో మాట్లాడితే అన్న నన్ను గుర్తుపడతాడో లేదో అనేసి చాలా భయం అయింది. అయినా కూడా ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ నరేష్ అన్న, నన్ను హాస్టల్లో వేసినందుకు. నేను హాస్టల్లో ఉంటానో ఉండనని అనుకున్నాను, కానీ ఇప్పుడు అర్థమవుతుంది నరేష్ అన్న చేసినందుకు నేను ఇంత హ్యాపీగా ఉన్నాను. ఇంట్లో చాలా కష్టాలు పడ్డారు, కానీ నేను స్కూల్లోనే చదివాను, గవర్నమెంట్ స్కూల్లో చదివాను, పక్కకున్నది. నరేష్ అన్న 10th వచ్చాడు. వచ్చిన తర్వాత మీకు ఒకవేళ 10th 8.7 GB వస్తే నీకు హాస్టల్లో అడిగి వేస్తాను బెట్టా నీకు అని అన్నాడు. నేను అడిగితే అంటే సరే అన్న అడగండి అని అంటే, నేను 10th 10 GB వచ్చిన తర్వాత నరేష్ అన్నకి అన్న 10 GB వచ్చిందంటే సరే బెట్టా నీకు హాస్టల్లో వేస్తానని హాస్టల్లో సీట్ అడిగాడు నన్ను. నా కోసం చాలా కష్టపడ్డారు మా అన్న నరేష్ అన్నని జీవితంలో మర్చిపోను నేను హాస్టల్లో వేసినందుకు. నరేష్ అన్న నీ పేరు నిలబెడతానన్న నేను. అందరికీ శుభ సాయంత్రం. ప్రత్యేకంగా ఈ స్కూల్తో ఏముందో ఏ అనుబంధం ఉందో తెలియదు. ఇప్పుడే కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి ఇంతకుముందు మెస్ నడిపించాం ఇక్కడ. మీకు తెలుసో తెలియదో పిల్లలందరూ వెళ్ళిపోయి ఉండొచ్చు, తెలుసా? తెలియదు. అది ఏందో దీంతో వీడి నుంచి ఎవరైనా ఫోన్ చేస్తే వాళ్ళు లక్షలు అడిగితే కనీసం 10,000 చేయాలని ఉంటుంది. అట్లా పిల్లలు ఏం ఎమోషనో ఏందో పిల్లల అంటే మేము ఇప్పుడు ఈ తిరుగుతున్న రాజకీయ వ్యవస్థల ఎవ్వరికి ఎన్ని పెట్టినా వేట్ల పచ్చిపూలు చూసుకున్నట్టు అయిపోతుంది. ఈ పిల్లలకి పెడుతుంటే ఆ ఆనందం ఇప్పుడు ఏం చేసి వస్తుంది ఇంత ఆనందం? నేను 10 లక్షలు ఖర్చు పెట్టినా ఈ ఆనందం రాదు. వచ్చింది కదా, విన్నాము, అయిపోయింది, సో వాట్ అనగలరా ఇంత కాదు. దీని నుంచి ఏం నేర్చుకోవాలి? మీరు నేర్చుకుంటారు కదా. అమ్మ నాన్నల వాల్యూ తెలిసింది కదా. అంటే ఇంతకుముందు తెలియదా మనకు? తెలుసు. ఇంకో మళ్ళీ గుర్తు రానికే చెప్పిండు శివకుమార్ సారు. ఆయనకి ఏం నమ్మకం ఏమో నాకు తెలియదు. నాకు 2 రోజుల నుంచి ఫుల్ ఫీవర్ ఉంది. ఒకటే ఫోన్ చేసిన, సార్ ఇట్లా అని చెప్పిండు. ఫోన్ బంద్ నాది, 2 డేస్ బంద్ పెట్టిన. పోస్టర్లు పంపించిండు, ₹1 అడగలేడు, వచ్చేసిండు. నేను అనుకున్నా నిజంగా థ్యాంక్ యూ సార్, నిజంగా మా ఆహ్వానాన్ని మన్నించి. మరి ఒక స్టాఫ్కి అందరికీ సార్ ప్రత్యేకంగా అందరికీ పేరున రుణపడి ఉంటా సార్. మీకు అడగంగానే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. మీరందరు పిల్లలు, ఇప్పుడు నేనేం కోరుకుంటున్నా, ఇందులో ఉన్న పిల్లలు మంచిగా చదువుకోవాలి. ఇప్పుడు ఇంతమంది సార్స్ ఉన్నారు. మీ ఇంట్లో 3-4 ఉంటేనే తల్లిదండ్రి వాళ్ళని కంట్రోల్ చేయాలంటే ఎంత ఇబ్బంది పడతారు? అవునా కదా? ఎంత ఇబ్బంది పడతారు? మరి ఈరోజు 680 మంది ఉన్నారు. ఈడ ఏమైనా చిన్న ఇష్యూ అయితే ఎవడన్నా దాన్ని ఏంది అని ఆలోచించాడు.
కత్తులు దూరుకొని వస్తారు ఇట్లా సార్ల మీదకి టీచర్ల మీదకి. మీరు అవకాశం తెప్పిస్తారా? మీకు ఏం తక్కువ చేస్తారు? అన్నీ అంటే ఇంతమందిలా ఉన్న గవర్నమెంట్ పరిస్థితితో ఇంకేదాని పరిస్థితితో కొన్ని లేట్ అవుతుండొచ్చు, కానీ జాగ్రత్తగా ఎట్లాంటి టీచర్లకు మచ్చ తెచ్చే పేరు మీరు చేయొద్దు. మాటిస్తారా? తప్పకుండా. తల్లిదండ్రిని గౌరవించాలి, విలువలు బంధుత్వాలు అన్నీ నేర్చుకోవాలి. ఇంటికి పోయినప్పుడు ఎంతసేపు ఇన్స్టాగ్రాము ఇంకేదో ఇవన్నీ కాదు మనకి. మనం ఏం చేసినా ఇద్దరు ఉంటారు. ఎవరు? తల్లిదండ్రి. నువ్వు ఎన్నిసార్లు తప్పు చేయి, అవునా, ఎన్నిసార్లు తప్పు చేసినా దగ్గరికి తీసుకుంటూనే ఉంటారు. తీసుకుంటారా లేదా? అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారని చెప్పండి. లేరు. కాబట్టి వాళ్ళకి న్యాయం చేయాలి, తల్లిదండ్రులకు న్యాయం చేయాలి, టీచర్లకు న్యాయం చేయాలి, సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలి. ఈరోజు కలెక్టర్ క్రాంతి వల్లూరి గారు ఉన్నారు. ఆమె వస్తే అందరు ఎట్లా అలర్ట్ అయిపోతుంటారు? ఆమె లేడీయా లేకుంటే ఇంకేమన్నా 4 ఇవి ఉన్నాయా, 4 చేతులు ఉన్నాయా? ఏం చేసి సాధించింది ఆమె? చదువు విలువలు అన్నీ అంత ప్రతీది గోల్ పెట్టుకొని మంచిగా చదువుకొని అందరు మంచిగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సార్ శివకుమార్ గారు. సార్ నేను ఇన్స్టాగ్రామ్లో లాస్ట్ 6 months 8 months నుంచి ఫాలో అవుతున్నా. ఒక పెంటయ్య సార్ అని ఉంటాడు. పాపం ఆయన 2 లక్షల మంది 2 లక్షలా సార్ 5 లక్షల మందికి టార్గెట్ పెట్టుకుండు. ఎవరి ఏ స్వార్థం లేదు. ఇలా నా రాజకీయ లబ్ధి ఏమైనా అవుతుందా? ఆయన కూడా సంబంధం లేని విలేజ్లల్లో పిల్లలకి ఏదో నేర్పియాలి. ఈ 5 లక్షల మందిలా ఒక 1000 మంది అయినా చాలు సార్. ఫ్యూచర్లో పలానా పెంటయ్య సార్ ఇట్లా చేసిండు అని ఒక పేరు కోసం అంతా చేస్తుడు. ఏం చేసినా ఎండ్లో చేసినా ఇంత సంతోషం అయితే రాదు ఏం చేసినా. కాబట్టి మీరు ఈ ఉన్న ప్రోగ్రామ్ని మర్చిపోకుండా దీన్ని ఫాలో పెట్టాలి. మళ్ళీ 5 years 10 years తర్వాత శివకుమార్ సార్ వస్తే, సార్ నేను ఇదిగో ఆర్మీ సార్, నేను డాక్టర్ సార్, నేను ఇంజనీర్ సార్, నేను టీచర్ సార్ అని చెప్పుకోవాలి. చెప్తారా? థ్యాంక్ యూ. మా ఇద్దరి మధ్యలో ఉన్న బంధం నాకు తెలిసి రీసెంట్గా స్టార్ట్ అయింది, కానీ అన్న చేసే సేవ నాకు నచ్చింది. నాకు నచ్చిన దాంట్లో చాలా తక్కువ మంది ఉంటారు సార్. నచ్చితే నేను వాళ్ళని విడువ. అందులో సార్ పాపం ఏ స్వార్థం లేదు. ఇప్పటికీ ₹1 కోటి ఖర్చు చేసింది. నేను ఖర్చు చేసిన దాంట్లో నేను ఇంకా 25% ఖర్చు చేసిన. పాపం ఆయన ఏం సాధిస్తాడు ఏమవుతాడు అనేది తర్వాత. ఇలాంటి వాళ్ళు నేను మిమ్మల్ని ఎందుకు పిలిచిన అన్న అంటే, మనం అందరం ఒక సిండికేట్ ఏదో ఒక 5-10 మంది డివైడెడ్ బై చేసుకోండి. పిల్లలకి ఇప్పుడు ఉన్న పరిస్థితులలో కొన్ని ఇవి ఉంటాయి. అన్నీ గవర్నమెంట్ అన్నీ చేయాలంటే కూడా ఇబ్బంది అవుతుంది వాళ్ళకి. ఏదో మనతో అయిన సహాయం ఇన్ ఫ్యూచర్లో అందరం కలిసి చేద్దామని చెప్పి అన్న 200 సైకిళ్ళు ఇప్పించిండు వాళ్ళ ఊర్లో పిల్లలకి. అండర్ డ్రైనేజ్ కానీ అన్నీ ఆయన చేస్తున్న సేవలు సోషల్ మీడియాను వాడుకుంటలేడు. సోషల్ మీడియాను వాడుకుంటే వేరేగా ఉంటుండే. అన్న ఇంకా ముందుకు మంచిగా సంపాదించి వాళ్ళ ఫ్యామిలీ బాగుండి ఇంకా ముందుకు ఎవరు అడ్డం వచ్చినా శివకుమార్ సార్ ఇంతకుముందు నేను రాకముందు అనిపించింది, ఎవడెవడో ఏమేమో అంటుంటాడు, వీడు ఏం చేస్తుండు, వీడు ఎట్లా ఖర్చు పెడుతుండు, అవన్నీ పట్టించుకునే లేదు. సీదా ఒక లైన్ గీసుకున్నాం సార్. అన్న కూడా గీసుకొనే ఉంటాడు, పోతూనే ఉంటాం. మంచి చేస్తున్నాం, చెడు చేస్తలేం. అయితే సక్సెస్, లేదంటే ఇంకేమన్నా కిందికి వెళ్ళే వచ్చినాం, అయితే ఆడికే పోతుండొచ్చు. రాగానే మొత్తం ఉన్నోళ్ళమై పుట్టలే, కిందికి వెళ్ళే వచ్చినాం, పోతే ఆడికే మా అంటే లైన్ అయితే గీసుకున్నాం, పోయేదైతే ఫిక్స్. సో సైకిల్లో డొనేట్ చేసిండు అని తెలుసు, కానీ నేను ఏదో వాస్తవానికి ఆడుతున్నా 10-15 చేసిండు అనుకున్నాను సార్. 200 అంటే నాటే జోక్ బాస్. 200 సైకిళ్ళు ఊర్లో పిల్లలకు డొనేట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. రియల్గా సార్ మీ పైన పిల్లల బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని చెప్పి కోరుకుంటూ పిల్లల్ని ఉద్దేశించి ఒక 2 నిమిషాలు. అందరికీ నమస్కారం. ఇప్పుడు చెప్పాల్సిందంతా మన కుమార్ సార్ అన్నీ చెప్పేసినారు మీకు. అండ్ ఈ ప్రోగ్రాం పెట్టడానికి నరేష్ అన్న చేసిన ఈ ఎఫర్ట్ నిజంగా ఇది నిజంగా ఒక మంచి ఐడియా నా మైండ్లో కూడా తీసుకొని వచ్చింది. ఎందుకంటే డబ్బులు పెట్టి సేవ చేయడం కంటే ఎక్కువ ముఖ్యమైన విషయం ఏంటంటే మీకు ఒక దిశానిర్దేశం, ఒక గైడెన్స్ ఎట్లా తెలుస్తుంది? సార్ ఇందాక చెప్పిన దానిలో ఫస్ట్ అవర్లో ఏం తెలుసు మీకు,
ఏం టార్గెట్ చేస్తున్నారు అని అడిగితే మీరు ఏం చెప్పలేకపోయారు కరెక్ట్గా. నేను అదే గమనించిన. కానీ సార్ మీకు ఒకటే చూపించారు, గోల్ అనేది ఫస్ట్ ఫిక్స్ చేసుకొని గోల్ మీదే వర్క్ చేయండి అని. సో అందుకని మీ అందరికీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, గోల్ అనేది ఫిక్స్ చేసుకోండి. ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్, ఒక కలెక్టరో, ఒక డాక్టరో, ఒక ఇంజనీరో, వాట్ ఎవర్ మీరు ఏం కావాలనుకుంటున్నారండి అది మీరు డిసైడ్ చేసుకొని దానికి ఏం చేసే మీరు పని చేయాలా. అది చేస్తేనే మీకు ఒక పర్ఫెక్ట్ ఒక జీవితానికి ఒక సార్థకత అనేది ఉంటుందని నేను నిజంగా గట్టిగా నమ్ముతాను. మీరు చేస్తారని కూడా నమ్ముతున్నాను. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఫైనల్లీ ఒకటే మాట చెప్పాలనుకుంటున్నా, ఒకరు ఇందాక సార్ చెప్పినట్టుగా ఒక కొందరు పిల్లలు, కొందరికి తల్లులు లేరు, కొందరు తండ్రులు లేరు. ఆ కిడ్స్కి నేను స్పెషల్గా చెప్పాలనుకుంటున్నా, మీరు కనుక మీ లైఫ్లో ఇంటర్మీడియట్ డిగ్రీ అయిపోయిన తర్వాత సివిల్స్ కానీ లేకపోతే గ్రూప్స్ కానీ ఏదైనా ట్రై చేస్తే నన్ను అన్న ద్వారా కాంటాక్ట్ కండి. దానికి మొత్తం ఖర్చు నేను భరిస్తాను. మీకు కోచింగ్ ఢిల్లీలో అయినా, కోచింగ్ హైదరాబాద్లో అయినా, నేను మీకు తల్లి కానీ తండ్రి కానీ లేని లోటుని ఎవరు తీర్చలేరు. కానీ ఆర్థిక సహాయాన్ని నేను చేసి మిమ్మల్ని ఒక ఉన్నత స్థాయికి తీసుకుపోనీకి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాను. ఈ మాట చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఖచ్చితంగా సార్ చేతుల మీద ఒక్కరిద్దరన్నా ఐఏఎస్ ఐపీఎస్లు కావాలి, అవుతారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎంత అదృష్టం బెట నిజంగా. ఐఏఎస్ ఐపీఎస్ గోల్ ఉండి పేరెంట్స్ సపోర్ట్ కరెక్ట్ లేని పిల్లలు ఉంటే కరెక్ట్ మంచి రూట్లో వెళ్ళొచ్చు సార్ వాళ్ళ హెల్ప్ తీసుకొని. సాయంకాలం వేళ సభా సరస్వతికి మరి ఒకసారి నమస్కరిస్తూ ఈ సమావేశం సభా అధ్యక్షులు, ప్రధానాచార్యులు మరియు సూపరింటెండెంట్ గారు, ఈరోజు మీకు ముందే చెప్పాను, కర్త కర్మ క్రియ మనకు సుపరిచితులు. సార్ నరేష్ చెప్పాడు, నేనైతే నరేష్ అని పిలుస్తాను చాలా మట్టుకు. ఆయన ఎప్పుడు కూడా ఇట్లా పిలిస్తే అప్పుడు వెంటనే పలుకుతారు. మీకు తెలుసు కదా, బెల్ కట్గా ఉంటుంది కదా, దాన్ని ఇట్లా వెంటనే మనం మీటిన వెంటనే అది పలుకుతుంది. ఆ రకంగా మాకు ఆ రకమైనటువంటి అనుబంధం అయితే ఉంది. ఏ విషయంలో కూడా చాలా చక్కగా మనకు హెల్ప్ చేస్తారు. వారికి కూడా మరి ఒకసారి సాయంకాల వేళ నరేష్ గౌడ్ గారికి, ప్రసాద్ గారికి కూడా, రెడ్డి గారికి, మా సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల మా విద్యార్థుల తరఫు నుంచి, మా పాఠశాల సిబ్బంది తరఫు నుంచి, అందరి నుంచి మీకు మా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఏంటంటే మాకు ఇంతవరకు కూడా ఏదైనా ఎప్పుడు కూడా మనిషి ఎవరికి ఏం అడగాలి అనేటటువంటిది చాలా మట్టుకు ఆలోచన చేస్తాం. నాకు వేమన్న గారి పద్యం ఒకటి గుర్తొస్తుంది. ఏంటంటే, గొడ్డుటావును పిదుక కుండగొంపోయిన, గొడ్డుటావును పిదుక కుండగొంపోయిన, పండ్లు రాలదన్ను పాలనీదు, లోభివాని నడుగ లాభంభులేదయా, విశ్వదాభిరామ వినురవేమా. ఏదైనా గొడ్డు పశువు పోయి పాలు పిండడానికి పోతే ఏం చేస్తుంది? పండ్లు అవన్నీ తన్ని పండ్రాల కొడుతుంది. కాబట్టి మేము సర్వసాధారణంగా ఉన్న దాంట్లో సర్దుకుపోయేటటువంటి మేము ఏదన్నా చిన్న సమస్య అన్నారు. నాకు ఒక మంచి మాట బాగా నచ్చుతుంది. ఏంటంటే, నరేష్ ఎప్పుడు వచ్చినా కూడా పిల్లలు మీరు బాగా చదవాలి బిడ్డ, అమ్మ నాయనల పేరు చేయాలి, టీచర్లకు కూడా రెస్పెక్ట్ ఇచ్చి మీరు ఏదున్నా చిన్నదానికి గొడవ చేయొద్దని చెప్తారు. ఇది చాలామంది వచ్చిన వాళ్ళు ఎవరు చెప్పారు, ఏమున్నా మాకు చెప్పండి, ఫోన్ చేయండి, మేము చూస్తామంటారు. అంటే అక్కడ రెచ్చగొంటే కవ్వింపు చర్యలు చేస్తారు. పార్టీ కాదు నాకు ముఖ్యం. ఇక్కడ ఉన్నటువంటి నరేష్ ఎటువంటి అంటే మంచి మానవత హృదయం కలిగినటువంటి. ఇక్కడ సార్ వచ్చారు ఈరోజు, చాలా చక్కగా. నేను అప్పుడప్పుడు చూస్తాను కానీ కొద్దిగా పండేటప్పుడు మాత్రం కొన్ని పిల్లల దగ్గర, మా దగ్గర రోజు ఒక టీచర్ టాక్ ఉంటుంది సార్. అప్పుడు మేము ఏం చెప్పాలి, రేపు ఒకటి చెప్దామని చెప్పేసి ఆ టైంలో మీ వాళ్ళకి చూస్తూ ఉంటాను. అప్పుడు మీరు చూశాను, సార్ చెప్పిందే మళ్ళీ 2 సార్లు చూసిన సార్ నేను గుర్తు అని చెప్పా. చూసారా? అట్లా మనం తప్పకుండా నరేష్ గౌడ్ అన్నట్టు, ప్రసాద్ రెడ్డి గారు అన్నట్టు, మీరు అన్నట్టు మా పిల్లలు నిజంగా చెప్తా సార్, నేను వాళ్ళకి ప్రతిరోజు ప్రేయర్లో చెప్తాం, మా ఆణిముత్యాలే అవి ఖచ్చితంగా ఎప్పుడూ మెరుస్తూ, కొంచెం మేము సానబట్టినప్పుడల్లా మెరుస్తూ ఉంటాయి. కాబట్టి పద్యం చెప్పానని కాదు కానీ మేము ఎప్పుడు కూడా వరాలిచ్చే దేవుని దగ్గరే ఏదన్నా అడుకోగలుగుతాం.
కాబట్టి ఇందులో నేను ఎప్పుడు కూడా షర్నబ్ సార్ మైక్ పట్టినట్టు పిల్లలు అంటారు, ఎవరు వచ్చినా ఏదో ఒకటి అడుగుతూ ఉంటాడు సార్ అని అనుకుంటారు. కానీ నేను ముందే చెప్పాను, మాకు చాలా సహాయం చేశారు. ఏ దాంట్లో కూడా ఇది కావాలంటే ఇవ్వలేదని కాదు. మొన్న కూడా 1,50,000 రూపాయలు పెట్టి మా పిల్లలకు అక్కడ ఇబ్బంది అవుతుంది డార్మెంటరీలో అంటే ఒక్క క్షణం ఆలోచించకుండా ఆయన అన్ని పనులు చేయించాడు. కానీ అందులో నష్టం వచ్చిందా లాభం వచ్చిందా మాకు తెలియదు. చాలా మట్టుకు నష్టం వచ్చినట్టే నాకు తెలిసినటువంటి సమాచారం. 1,50,000 పెట్టిన ఆడ 30-40 వేలు వచ్చినా కూడా లేదు. దాన్ని ఏమి లెక్క చేయనటువంటి మంచి మానవత హృదయం కలిగినటువంటి మిత్రుడు నరేష్. అయితే ఇప్పుడు కూడా మేము మీ ద్వారా, ఎందుకంటే నీకు మంచి పేరు ఉంది, మంచి భవిష్యత్తు కూడా ఉంది. నాకు సాధ్యమైనంత మట్టుకు ఎప్పుడు నరేష్ ఏ దాంట్లోనైనా పార్టిసిపేట్ చేస్తుండంటే నేను మ్యాక్సిమంగా నలుగురికి మంచి చెప్తాను అప్పుడే. ఎస్ ఈ అమ్మాయి మనం గుడ్ గర్ల్ ఎవరంటే ఏం చెప్తాం, ఎవరైతే బాగా చదువుతారో ఎవరికి 100 మార్క్స్ వచ్చాయో చెప్తాం కదా, అలా చెప్తాను. ఆ విధంగా మీరు మీ తరఫు నుంచి మన గౌరవ ఎంపీ గారి దృష్టికి, మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి మా విద్యార్థులకు కొంచెం ఈ గ్రౌండ్లో లైటింగ్ ఒకటి లేదు, అట్లాగే మాకు ఎప్పుడన్నా వచ్చినప్పుడు అక్కడ ఆడిటోరియం లాగా స్టాండ్ దానికి సంబంధించి స్టేజ్ లేదు, దానివల్ల కొంచెం ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఆ ఇబ్బందులు పడ్డప్పుడల్లా మళ్ళీ మీకు కాల్ చేయాల్సి వస్తుంది. అవి ఉట్టికి పెట్టడం మళ్ళీ టెంట్ హౌస్ వాళ్ళకి ఇచ్చేయడం, శాశ్వతంగా వాటిని ఏర్పాటు చేయడానికి తక్షణం కూడా ఒకటి ఉంది. ఎందుకంటే మా పిల్లలకి కొంచెం ఇప్పుడు రైస్ అనేటప్పుడు స్టీమ్ మొత్తం ఖరాబ్ అయింది. దానికి మొన్న చేసినాము, 1,00,000 రూపాయల వరకు దానికి ఎస్టిమేషన్ వేయడం జరిగింది స్టీమ్కి సంబంధించి. కాబట్టి దయచేసి ఈ మూడుటిని అవి కొంచెం ఎంపీ గారి దృష్టి వాళ్ళు తీసుకొచ్చి ఇది చేసినప్పటికీ కూడా ఇదైతే తక్షణంగా మాకు కొంచెం చాలా ఇబ్బంది అవుతుంది దాంట్లో పెట్టి చేయడం, ఒక రోజు అన్నం అది ఇది కావడం. కాబట్టి దీన్ని దృష్టిలో దించుకొని మీరు కొంచెం ఈ సహాయాన్ని కూడా మీరు చేయవలసిందిగా మీతో సవినయంగా మనవి చేస్తున్నాం. ఎందుకంటే సుట్టమై వస్తే దయ్యమై పట్టినాను కదా, మేము దేవుని దగ్గర ఖచ్చితంగా కోరుకుంటాం ఏమ్మా. కాబట్టి ఎందుకంటే మంచి హృదయం కలిగినటువంటి వాళ్ళు. అదేవిధంగా ఈరోజు కార్యక్రమం గురించి నాకు సార్ మాకు కూడా నేను కూడా చిన్నప్పటి నుంచి చేశాను. నాకు సంధ్యారాణి మేడం అని మొన్న చెప్పాను, మా అమ్మగారు మాకు కూడా చాలా బాగా ఇచ్చేశారు. కాబట్టి అడిగిన వెంటనే అమ్మ అన్నం పెడుతుంది అనేది సూక్తి, అది ప్రాక్టికల్గా విన్నా కానీ ఆగిపోయే టైంకి ఏందా ప్రాబ్లం అని అంటుండ అన్న ప్రభాకర్ అన్న. ఏందా ప్రాబ్లం అంటే ఇట్లా సార్ స్ట్రీమ్ అది ఇది అంటే అది దాందేముంది, ఫుడ్ కదా చెప్పేసే ఇచ్చేద్దాం, దానికి వాళ్ళకి వీళ్ళకి ఎందుకు అన్న. లేట్ చేయకుండా ఎంత అయితే అంత అన్న 1,00,000 రూపీ ఇచ్చేస్తాడు సార్. గట్టిగా చప్పట్లు కొట్టుండి అన్నకు ఒకసారి. లెఫ్ట్ కొట్టు రైట్ కొట్టు. లెఫ్ట్ కొట్టు రైట్ కొట్టు, ప్రసాదన్నకు సలాం కొట్టు. స్పీచ్ సేవక్ కుమార్ గారు ఇచ్చిన ప్రోగ్రాం అంతా విన్నారు కదా. మీరందరూ పాటించి నెక్స్ట్ మనకు మార్చ్లో అంటే మీరు ఫస్ట్ వచ్చిన వల్ల, ఫస్ట్ మీన్స్ లాస్ట్ టైం మనకు స్టేట్ 3rd వచ్చింది, ఈసారి కూడా ఆ విధంగా తీసుకొస్తే కూడా వీళ్ళ తరఫున మేము కూడా రికమెండ్ చేస్తాం. మీరు ఏమైనా చేయాలి, ఇంత బాగా మీరు ప్రోగ్రాం ఇవ్వడం వల్ల, అరేంజ్ చేయడం వల్ల విద్యార్థులు ఈ విధంగా సాధించారు అని. కాబట్టి మీరు ఇప్పటి నుంచి క్రమశిక్షణగా ఉండి చదివే టార్గెట్గా ఈ 2 నెలలు చదవాలి, రిజల్ట్ బాగా తీసుకురావాలి, క్రమశిక్షణతో ఉండాలి. ఏవి కూడా మనము దుర్వినియోగం చేయవద్దు. హాలిడేస్ తర్వాత ఎప్పుడు వస్తారు? రీఓపెన్ ఎప్పుడు? కాలేజ్కి 17కే ఈసారి రావాలి. మనం 20 తారీఖు మీకు హైదరాబాదులో, మేము లాస్ట్ టైం వెళ్ళాం కదా 5 బస్సులలో అందరినీ తీసుకెళ్తున్నాం మళ్ళీ. కాబట్టి అందరూ రావాలి.
ఓపెనింగ్ డే వచ్చిన వాళ్ళకి హైదరాబాద్ అంటే వాళ్ళకు స్పెషల్గా వేరే ఒక సైట్ ఎక్స్ట్రా చూపిస్తాం, మిగతా వాళ్ళకి వాపస్ పంపించేస్తాం. తర్వాత నరేష్ గౌడ్ మన స్కూల్కు చాలా విధాలుగా కొన్ని గుప్తంగా కొన్ని విషయాల్లో తెలిసి మన స్కూల్కు చాలా రంజోల్ స్కూల్కి అయితే చాలా సహాయం చేశాడు. డబ్బు పరంగా కానీ మాట పరంగా కానీ మిగతా ఏ విషయాలకైనా. కాబట్టి అలాగే ఎంపీ గారితో బాగా చొరవ ఉంది. ఒక స్టేజు సెంట్రల్ లైటింగ్ గ్రౌండ్లో కొంచెం ఎంపీ ల్యాడ్స్ నుంచి ఒకసారి ఎంపీ గారిని తీసుకొచ్చి చూపించి ఎంపీ ల్యాడ్స్లో ఈ 24-25 ఫైనాన్షియల్ ఇయర్లో శాంక్షన్ ఇప్పిస్తే మా విద్యార్థులు సిబ్బంది అందరూ మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోకుండా ఉంటారు. థ్యాంక్ యూ. ఒక్క నిమిషము ప్రిన్సిపాల్ గారు దీపిక గారు మాట్లాడతారు. గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. సో నరేష్ సార్ రాగానే ఒక్కటి అడిగారు, ఫస్ట్ ఛాంబర్లోకి ఎంటర్ అవ్వగానే స్ట్రెంగ్త్ ఎంత మేడం అని అడిగారు. వాట్ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్? 697 అని చెప్పాము. సో ఏమన్నారు, ఓకే 697లో ఈ ప్రోగ్రాం వల్ల ఒక్క 10 మంది మారినా చాలు సార్ అని గంగాధర్ సార్తో అన్నారు. సార్ మా పిల్లల తరపున మేము ప్రామిస్ చేస్తున్నాం, 10 మెంబర్స్ కాదు, టోటల్ ఈరోజు ఎంతమంది ప్రజెంట్ ఉన్నారో అందరూ మారుతారు అండ్ వాళ్ళ పేరెంట్స్ని గర్వపడేలాగా చేస్తారని ప్రామిస్ చేస్తున్నాను సార్. రేపు మీరు వచ్చే ముందు మీ పేరెంట్స్ పరిచయం కావాలి. ఏంటి మా పిల్లలు ఇట్లా చేంజ్ అయిపోయారు అని, కారణం ఎవరు అనేది వాళ్ళు పరిశోధించాలి. నేను చూస్తా సార్, వాళ్ళు ఫస్ట్ డే వచ్చిరంటే మారినట్టే అంతే. మీరు ఫస్ట్ డే వస్తే ఈరోజు ప్రోగ్రామ్ నాకు సక్సెస్ అయినట్టే. సార్ ఇంకొకటి, ఈ ప్రోగ్రాం వల్ల పిల్లలు ఒక్కటే కాదు మేము స్టాఫ్ కూడా చాలా నేర్చుకున్నాం. కొన్ని వీడియోస్ చూపిస్తుంటే జాబ్ వచ్చినప్పుడు పేరెంట్స్ ఇట్లా అంటే వాళ్ళ హ్యాపీనెస్ మేము అవన్నీ రీకాల్ చేసుకుంటున్నాము. మాకు వచ్చినప్పుడు వాళ్ళు అలా ఫీల్ అయ్యారు కదా. ఇంకొకటి మా పిల్లలు కూడా అనుకుని ఉంటారు, నేను కూడా ఒక జాబ్ వస్తే మా పేరెంట్స్ ఇంత హ్యాపీగా ఫీల్ అవుతారని. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ పేరెంట్స్ కోసం మారుతారు, బాగా చదువుతారు, వాళ్ళ లైఫ్లో సక్సెస్ అవుతారు సార్. నాకు చాలా నమ్మకంగా ఉంది, మా పిల్లలపైన నమ్మకం ఉంది సార్. దే విల్ సక్సీడ్ ఇన్ దేర్ లైఫ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ వర్డ్స్ అండ్ సెషన్ సార్. ఉన్నారా? రేపు ఇంటికి వెళ్తున్నారు కదా, హ్యాపీగా ఉన్నారా? ఎప్పుడు వస్తారు? 18th వస్తారా? చూస్తా అటెండెన్స్ ఎంత ఉంటుందో. ఓకే, ఇంటికి వెళ్ళినప్పుడు పేరెంట్స్తో బాగా స్పెండ్ చేయండి. మీరు పేరెంట్స్తో ఎంత టైం గడిపారు ఏంటి అనేదే ఇంపార్టెంట్ అనమాట మన లైఫ్లో. ఇంకోటి ఏంటంటే డిసిప్లిన్ అనేది మనం ప్రతి క్షణం పాటించడానికి ట్రై చేయండి. డిసిప్లిన్తోనే మన సక్సెస్ అనేది వస్తుంది. ఓకేనా? ఇంకా నెక్స్ట్ నరేష్ సార్ గారికి అండ్ ప్రసాద్ రెడ్డి సార్ గారికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.